హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికైతే ఉగాది శుభాకాంక్షలు. ఇంకా ఈరోజైతే డే 40లో ఎంత వెయిట్ ఉన్నానో, అలాగే ఏం డైట్ తీసుకున్నానో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 40లో నేను వచ్చేసి 60.30 అయితే ఉన్నాను. టోటల్గా 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. అప్పుడే 40 డేస్ అయిందా అనిపిస్తుందనమాట. టోటల్‌గా మనం అయితే 5 కేజెస్ పైనే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఆహ్, ఇంకా మనం 55 ఆర్ 57 అయ్యేదాకా అయితే ట్రై చేద్దాము. ఎలాంటి బ్రేక్ పడకుండా మంచిగా అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తాగేసానండి. ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం ముందు రోజు నైటే నేనైతే చియా సీడ్స్, అలాగే కొన్ని పూల్ మకానా అంటే ఒక గుప్పెడు, ఒక 1 టేబుల్ స్పూన్ ఏమో పంకిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ మెలన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకొని, ఇందులోకి కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసి సోక్ చేసుకుంటున్నానండి. నైటే నానబెట్టుకుంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్‌కి తినడానికి చాలా బావుంటది. అందుకని చెప్పేసి నైటే ఇలా సోక్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు ఇంకా ఇక్కడ కావాలి అనంటే ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓట్స్ యాక్చువల్‌గా నా దగ్గర అయిపోయినాయి అనమాట. అందుకే ఓట్స్ యాడ్ చేయట్లేదు. ఓట్స్ ఏస్తే కూడా చాలా టేస్టీగా ఉంటదండి. 10, 12 బాదం కూడా నానబెట్టుకున్నాను. ఈ నానిన బాదంని మనం కట్ చేసుకొని ఈ చియా పుడింగ్‌లో మనం యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి తినేప్పుడైతే మాత్రం. అంటే దీంట్లోనే వేసి నానబెట్టొచ్చు. కాకపోతే పొట్టు తీయం గదా! అందుకని జెప్పేసి సపరేట్‌గా బాదంనయితే నానబెట్టుకున్నాను. చూసారా చియా సీడ్స్ ఎంత మంచిగా ఉబ్బి ఉన్నాయో. అయితే ఈరోజు నాకు స్ట్రాబెర్రీస్ ఫ్రెష్‌గా కనిపించినాయి మార్కెట్‌లో. మా పాపకు చాలా ఇష్టం అనమాట. ఇంకా స్ట్రాబెర్రీస్ అయితే ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. 50 రూపీస్ అనుకుంటా అండి ఒక ప్యాకెట్. ఒకటి తీసుకుంటే 60 రూపీస్, 2 తీసుకుంటే 50 రూపీస్‌కి ఇస్తా అన్నారు. సర్లే అని చెప్పేసి ఎలాగో పాప తినిద్ది అని చెప్పేసి నేను 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అయితే ఇవి చాలా మంచిగా మనం వాష్ చేసుకోవాలండి. వాటర్‌లో అయితే నేను ఫస్ట్ నానబెట్టేస్తున్నాను. అంటే కొంచెం సాల్ట్ వేసి కాసేపు అలా వదిలేయాలి. అప్పుడే దాని మీద కుట్టిన పురుగు మందులు ఇవన్నీ పోతాయన్నమాట. నేనైతే సాల్ట్ వాటర్‌లోనే వాటినైతే వాష్ చేస్తాను. చేసినా గానీ పైనుంచి నేనైతే మొత్తం తొక్క తీసేస్తాననమాట. ఎందుకో నాకు అది అలవాటు. ఇదిగోండి ఇక్కడ చియా పుడింగ్‌లోకి నేనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు చూడండి నేను బనానా లేదు. బనానా యాడ్ చేసుకోలేదు. ఒకవేళ మీరు బనానా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. నేను బనానా లేదు. అందుకే బనానా యాడ్ చేయలేదు. ఇక్కడైతే కొన్ని స్ట్రాబెర్రీస్, అలాగే ఒక హాఫ్ యాపిల్, కొన్ని దానిమ్మ గింజలు, అలాగే ఇంట్లో గ్రేప్స్ అవైలబుల్‌గా ఉన్నాయి కదా! సో, గ్రేప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ 4, 5 బాదం మీదైతే పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసుకున్నాను. స్వీట్‌నెస్ కోసం అయితే ఒక 2 లైన్ డేట్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత నా దగ్గర హనీ ఉంది కదండీ! బాషా హనీ అదైతే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. మీరు ఒకవేళ ఇంకొంచెం స్వీట్‌నర్ కావాలి అనంటే కొంచెం హనీ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇదైతే ఎంత బావుంటదో అండి. నేను ఫస్ట్‌లో నిజంగా ఇదివరకి కూడా వీడియోలో చెప్పాను. ఫస్ట్‌లో అందరూ తింటుంటే ఏంటబ్బా! ఇది ఎలా తింటారో ఏంటో అనుకునేదాన్ని. కానీ నేను తింటున్నప్పటి నుంచి నాకైతే చాలా బా నచ్చింది. చాలా టేస్టీగా ఉంటది. పొద్దున్నే మంచిగా చాలా ఫ్రూట్స్ తిన్నట్టుంటది. అలాగే మనకి బాడీకి కావాల్సిన ఫైబరు, ఐరన్, కాల్షియం, జింక్ అన్నీ మంచిగా లభిస్తాయన్నమాట. ప్రోటీన్ కూడా లభిస్తుంది. అలాగే మనం ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కాబట్టి విటమిన్స్, మినరల్స్ అన్నీ మంచిగా లభిస్తాయి. మనకి లైట్ ఫీలింగ్ కూడా వస్తదన్నమాట. ఇంకా అదొచ్చేసి నా బ్రేక్‌ఫాస్ట్. తర్వాత లంచ్‌లోకైతే ఈరోజు మష్రూమ్, పాలక్ రైస్ అయితే చేయబోతున్నాను. ఇదిగోండి పాలకూర అయితే చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంది. ముందు రోజు నైటే నేను శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా వాష్ చేసేసి ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మష్రూమ్స్‌ని నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. పాలక్ మష్రూమ్ రైస్ అన్నాను కాబట్టి నేనైతే కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా దినుసులైతే యాడ్ చేసుకున్నాను. దాంట్లో వచ్చేసి బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, పెద్ద యాలుక్కాయ, చిన్న యాలుక్కాయ, అలాగే లవంగాలు యాడ్ చేసుకున్నాను. అలాగే దాంతో పాటు పోపు దినుసులు కూడా యాడ్ చేసుకున్నాను. పోపు దినుసుల్లోకి వచ్చేసి నేను ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసేసి కొంచెం ఇవి చిటపటలాడిన తర్వాత అయితే ఇందులోకి ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. అదైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకుంటున్నాను.
రైస్ ఐటెమ్ చేసినప్పుడు ఏంటంటే మనము వన్ పాట్ మీల్స్ చేసినప్పుడు కానీ ఫ్రైడ్ రైస్ చేసినా కానీ మనం ఇలా బిర్యానీ స్పైసెస్ యాడ్ చేస్తే ఏంటంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట తినేప్పుడు. ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై అయ్యేప్పుడే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది ఈ రైస్ అయితే. మీరు ఇంకా కావాలి అంటే గీ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఆయిలే యూజ్ చేశాను. మష్రూమ్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ మష్రూమ్స్ని అయితే యాడ్ చేసుకున్నాండి. రైస్ కాబట్టి కొంచెం మష్రూమ్స్ అనేవి తక్కువగా తీసుకున్నాను. లేదు అని అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుని ఉండేదాన్ని కర్రీకి అయితే. అంటే ఇప్పుడు నేను చూపించేది మీరు కర్రీలాగా కూడా తినొచ్చు. కాకపోతే నేను రైస్ వేసేసి కలిపేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ మష్రూమ్స్ ఉడుకుతున్నప్పుడే నేను ఇందులో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటి అని అంటే మనకి కొంచెం మష్రూమ్స్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసి మష్రూమ్స్ అయితే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇందులోకి కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడైతే మష్రూమ్స్ని ఫ్రై చేసుకుంటుంటే ఎంత వాటర్ వచ్చిందో అండి. మష్రూమ్స్ చాలా తక్కువ క్వాంటిటీ, పావు కేజీ కూడా లేవన్నమాట, పావు కేజీ కంటే తక్కువే. ఇదిగోండి మూత అయితే పెట్టేశాను. మూత పెడితే ఇలా వాటర్ అయితే బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. వాటర్ అంతా ఎగిరిపోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అయితే మష్రూమ్ తీసుకోవడం వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి విటమిన్ డి కూడా లభిస్తుందంట. నేనైతే ఇదివరకు నాకు తెలియదండి, నిజంగా చెప్తున్నాను. ఒక 2-3 వీడియోస్ ఎడిట్ చేస్తున్నప్పుడు నేను చదివాననమాట. అప్పుడు తెలుసుకున్నాను నేను విటమిన్ డి మష్రూమ్స్లో కూడా లభిస్తుంది అని చెప్పేసి. ఇదిగోండి మష్రూమ్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మంచిగా పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలకూర అయితే యాడ్ చేసుకుంటున్నాను. పాలకూర తీసుకుంటున్నాం కాబట్టి మనకి మంచిగా ఐరన్ లభిస్తుంది. అలాగే మనకి ఐసైట్ రాకుండా కాపాడుతుంది. మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. ఈ పాలకూర మీద మనం మూత పెట్టేసామంటే మంచిగా మగ్గిపోతుందండి. అసలు పాలకూరలో నుంచి కూడా చాలా వాటర్ వస్తుంది. అదిగోండి చూడండి ఎంత వాటర్ వచ్చిందో బయటకైతే. ఇంకా అందులో ఉన్న వాటర్తోనే కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఈ స్టేజ్‌లోనే సాల్ట్ కానీ, కారం గానీ అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోండండి. ఎందుకనంటే పాలకూరలో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటదనమాట. అందుకని చెప్పేసి నేనైతే ముందు మష్రూమ్స్ ఉడికే అప్పుడే వేశాను. ఒకవేళ ఇప్పుడు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు పాలకూర అలాగే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను తీసుకున్న రైస్ అయితే యాడ్ చేస్తున్నానండి. రైస్ మీ ఇష్టం అండి. బాస్మతి రైస్ అంటే బాస్మతి రైస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు బ్రౌన్ రైస్ అంటే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ అంటే బ్లాక్ రైస్, మీ ఇష్టం అండి, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ రైసే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మా ముగ్గురికి సరిపడా క్వాంటిటీ అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇంకా మీరు ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. ఇలా కర్రీ మొత్తం రెడీ అయిపోయినాక వాటర్ యాడ్ చేసేసి అందులో రైస్ వేసి కుక్కర్ మీద మూత పెట్టినా కానీ మీకు ఈ రైస్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ రైస్ వండేసాను కాబట్టి ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యాననమాట. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి. మా వారికైతే నచ్చిందనమాట. మా వారు నచ్చిందని చెప్తే చాలండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకా తనైతే ఇష్టంగా తిన్నారు. అలాగే మా పాప కూడా మంచిగా తినిందనమాట. ఈ రైస్ మీద అయితే మూత పెట్టేసి కాసేపు అలా పక్కకు పెట్టేస్తున్నాను. ఈ లోపు కర్డ్ రైస్ కూడా రెడీ చేస్తున్నానండి. కర్డ్ రైస్లోకి వచ్చి నార్మల్గా వైట్ రైస్ తీసుకొని ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగండి. అప్పుడే తోడుపెట్టాను. ఇప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ తినేస్తున్నాం అనమాట. ఎందుకంటే అస్సలకి కాసేపు ఉంచినా చాలండి, అసలు పెరుగు పుల్లగా అయిపోతుంది అసలుకి. అంటే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువసేపు బయట పెట్టామంటే చాలు పులుపు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు తోడుపెట్టేసి అప్పుడే తినేస్తున్నాం అనమాట. ఇంకా రైస్లో పెరుగు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా కూడా చెక్ చేసేసుకున్నాను. తర్వాత అయితే ఇందులోకి ఈరోజు నేనైతే ఒక ఆనియన్ని సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కీరా తురిమి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా ఈ రైస్ టేస్టీగా ఉంది. ఆఫ్టర్నూన్ లంచ్లోకి డైరెక్ట్గా ఇదే 1 బౌల్ తినేస్తే సరిపోయేది కదా అనిపించిందనమాట నాకు. కొంచెం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకైతే పోపు పెట్టుకుంటున్నానండి. పోపులోకి వచ్చేసి ఒక ఎండుమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొద్ది మినపప్పు, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉందండి.
అయితే ఈ కీరా దోసకాయ యాడ్ చేయడం వల్ల తినేప్పుడు నాకెలా అనిపించిందనంటే, మన ఊర్లో దోసకాయ పచ్చడి చేసుకుంటాం గదా! అలా అనిపించిందండి. చాలా టేస్టీగా ఉంది. అంటే మాకసలు ఇక్కడ దోసకాయలు దొరకవనమాట. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ, లేదు అనంటే మంచిర్యాల వెళ్ళినప్పుడు గానీ తెచ్చుకుంటాను. ఇంక ఈరోజు నాకనిపించింది ఎప్పుడైనా దోసకాయ పచ్చడి తినాలనిపిస్తే కీరా దోసకాయతో ఇలా చేసుకొని తింటే సరిపోతుందనిపించిందనమాట. కర్డ్ రైస్ కాబట్టి మనకి చలవ చేస్తుంది. అలాగే క్యారెట్ వేసుకున్నాం కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి, అలాగే విటమిన్ ఏ లభిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కీరా దోసకాయ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం హైడ్రేటెడ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందనమాట. ఈ రైస్ కూడా మన హెల్త్‌కి చాలా మంచిది. నిజంగా నాకైతే అదే ఫీల్ వచ్చిందండి. అంటే ఒక కప్ అంతా ఇదే రైస్ ఆఫ్టర్‌నూన్ తినేస్తే సరిపోయేది అనిపించింది నాకు. ఇదిగోండి ఒక 100 గ్రామ్స్ దాకా అయితే మనం రెడీ చేసుకున్న మష్రూమ్ పాలక్ రైస్ పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఒక చిన్న బౌల్ ఉందనమాట. ఆ చిన్న బౌల్ కర్డ్ రైస్ అయితే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ క్యారెట్, కీరా, సలాడ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే పెట్టేసుకున్నాననమాట. ఈరోజు ప్లేట్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. చాలా టేస్టీగా ఉందనమాట. నాకైతే అంటే నచ్చింది. ఈ క్వాంటిటీ తినేసరికి నాకైతే టమ్మీ ఫుల్ అయిందనమాట. తర్వాత ఇంకా నైట్ డిన్నర్‌కి ఏం చేయాలో కూడా ప్లాన్ చేసేసుకుంటాం కదా! ఇదిగోండి నైట్ డిన్నర్‌లోకైతే ఈరోజు మంచిగా ఒక సలాడ్ చేయబోతున్నాననమాట. ప్రోటీన్ రిచ్ సలాడ్. అందుకోసం అని చెప్పేసి ఒక గుప్పెడు తెల్ల శనగలు ఉంటాయి కదా! అవి తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడొచ్చేసి అలసందలు ఉంటాయి కదా! అవైతే తీసుకున్నాననమాట. ఇవి మీరు మార్నింగ్ అయినా నానబెట్టేసుకోవచ్చండి. లేదు అనంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోవంగానే వెంటనే నానబెట్టుకోవాలి. నానబెట్టకుండా ఉడికిచ్చాలని మాత్రం ప్రయోగం చేయొద్దండి. అస్సలు ఉడకవనమాట. ఇదిగోండి ఇలా మంచిగా నానిపోయినియి. ఇప్పుడైతే వీటిని కుక్కర్‌లో వేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికిచ్చేసుకుంటున్నాను. ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఎక్కువ విజిల్స్ పెడితే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోద్ది. అందుకని చెప్పేసి ఓన్లీ 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అయితే సీజనింగ్ రెడీ చేసుకుంటున్నానండి. ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మా వారంటారు, "నాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇలా చేసేయొచ్చుగా నువ్వు" అని చెప్పి అంటున్నారనమాట తనైతే. ఇదిగోండి ఇక్కడ కొన్ని పుదీనా ఆకులు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ పౌడరు, కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఆలివ్ ఆయిల్ గనక ఉంటే ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఆయిల్ అవేమీ యాడ్ చేయలేదండి. నార్మల్‌గా కర్డ్ వేశాను కదా! సరిపోయిందనమాట. ఆయిల్ యాడ్ చేస్తే ఇంకొద్దిగా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్నైతే మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. అంటే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చేసుకోవాలి. అప్పుడే మనం సలాడ్‌లో తింటున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తది. ఇదిగోండి ఇక్కడ మనకి కావాల్సిన లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ నేను ఉడికిచ్చి పెట్టుకున్న శనగలు, అలసందలైతే వాటర్‌ని డ్రైన్ అవుట్ చేసేసి ఇలా బౌల్‌లోకి అయితే తీసుకున్నాను. ఇది చూడండి ఎంత మంచిగా ఉడికిందో. అంటే మెత్తగా అయిపోయి అలా ఏమి అవ్వలేదు. ఎంతవరకు కావాలో అంతవరకైతే మంచిగా ఉడికినాయి అనమాట. ఇప్పుడు ఇందులోకైతే ఒక హాఫ్ ఆనియన్‌ని కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. తర్వాత మనం డ్రెస్సింగ్ కోసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అదైతే యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకొని నైట్ డిన్నర్‌నైతే బాగా ఎంజాయ్ చేస్తూ తినేసానండి. నాకైతే చాలా నచ్చింది. మా వారికి కూడా టేస్ట్ చూపించాను. నాకు కూడా ఇలా చేసి ఇవ్వు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. ఇది అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఇంట్లో పనులుంటే అవి చేసుకున్నాను. వెన్నపూస తీయడము, నెయ్యి తయారు చేయడము ఈ పనులున్నాయన్నమాట. ఆ పనులైతే చేసుకున్నాను. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.